ఇప్పుడంతా బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. ఇన్నాళ్ళు కార్పొరేట్ సెక్టార్కే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు ప్రభుత్వాలకు పాకింది. ఏం చేయాలన్నా, కొత్త పథకాలను మొదలు పెట్టాలన్నా తాము చేపట్టే పనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే మార్గంగా మారింది. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఇప్పుడు ట్రెండ్గా మారిన బ్రాండ్ అంబాసిడర్లపై స్పెషల్ స్టోరీ. ఏదైనా బ్రాండ్ మార్కెట్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీ ఉండాల్సిందే. ఆ ప్రచారాన్ని నెత్తినేసుకునే మనిషి సెలబ్రిటీ అవ్వాల్సిందే. సింగిల్ లైన్లో చెప్పాలంటే బ్రాండ్కు డిమాండ్ రావాలంటే దాన్ని తన ఫేస్ వాల్యూతో పాపులర్ చేసే బాధ్యత బ్రాండ్ అంబాసిడర్లదే. ఇంతటి పనిని రోజు జనాల్లో కనిపించే రాజకీయ నాయకులు చేస్తే వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటుందో ఇప్పటి ప్రభుత్వాలు మెల్లగా గ్రహిస్తున్నాయి. తమకంటే జనాన్ని అలరించే సినిమా స్టార్లు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి. బ్రాండ్ అంబాసిడర్లు అంటే సగం పని అయిపోయినట్టేనన్న భావన ప్రభుత్వాలు, అవి నడిపే పార్టీల అధినేతల్లో కనిపిస్తోంది. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు, వ్యాపారం నుంచి పాలిటిక్స్ వరకు ఇదో కొత్త రకం అలవాటుగా మారిపోయింది. మన రాష్ట్రంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాను ప్రచారకురాలిగా సీఎం కేసీఆర్ నియమించడం ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. కేంద్రం అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మక బనేగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అంబాసిడర్ అవసరం వచ్చింది. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే బాధ్యతను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కేంద్రం అప్పచెప్పింది. అంతకుముందే గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ పనిచేశారు. Breathe in the power of belief. Breathe in the fragrance of faith. Breathe in a bit of Gujarat. అమితాబ్ తో పాటు ఇతర బాలీవుడ్ స్టార్లు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసిన వారే. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రచార వీడియోలు నటించారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ యూపీఏ ప్రభుత్వ హయాంలో యూనిసెఫ్ నేషనల్ అంబాసిడర్ గా జనంలోకి వెళ్లారు. గతంలో మధ్యప్రదేశ్ సర్కార్ చేపట్టిన మమతా అభియాన్ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ అంబాసిడర్ గా అట్రాక్ట్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటున్న కేంద్రాన్ని నడిపించే పెద్దలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయంగా ప్రజల్లో బాగా క్రేజ్ ఉన్నవాళ్లే. కానీ తమ పథకాలు, కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు అంబాసిడర్లకు వీళ్లు ఇస్తున్న ప్రాధాన్యమే జనాలను ఆలోచనలో పడేస్తోంది.